శాండీస్కి సంబంధించి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం నుంచి అప్రోచ్ రోడ్లో లైట్లు అలాగే డ్రైనేజీ అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం. ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి డిఓ గారు కానీ ఇటు ప్రధాన అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్ మా మేరీ జోలి దంపతులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగ్ ఇక్కడ కావాల్సిన ఆర్చ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతాయి. అలాగే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ కూడా నేను మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఒక 2-3 రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి డీడీఆర్ ఇచ్చి రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోడ్డు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది. ఇప్పుడే మా రాజుగారు చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని చోట తీసి సచివాలయం కూడా బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు. అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ వ్యవస్థ కానీ ఏమన్నా గ్రామాలకు ఆర్చలు అన్నిటి కూడా సమకూరుస్తాం. అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి. అతి త్వరలో ఒక 2-3 నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది.